హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బాస్కెట్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రారంభమైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆర్టీసీలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు, అలాగే వివిధ వాటికి సంబంధించిన బిల్లులను పే చేయొచ్చు. వాటితో పాటు ప్రస్తుతం విద్యార్థులకు అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టికెట్లను కూడా ఈ వాట్సాప్ ద్వారానే ప్రభుత్వం అందిస్తోంది. దాంతో పాటు అన్ని రకాల ధ్రువపత్రాలు అనగా క్యాస్ట్, ఇన్కమ్ ఇటువంటి సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా మరి పొందవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫోన్లోనే అన్ని సర్టిఫికెట్స్ అనగా ధ్రువపత్రాలు, డేటా అనుసంధానంతో మెరుగైన సేవలు. ఐటీ ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్. రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించిన ధృవీకరణ పత్రాలేవి భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదని, తమ ఫోన్లోనే అన్ని పత్రాలు డిజిటల్ రూపేణ పొందుపరిచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. వివిధ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ గురించి అన్ని శాఖలు విభాగాధిపతులతో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ డేటా అనేది లేదని అన్నారు. ఆయా శాఖల్లో చాలా డేటా ఉన్నప్పటికీ నేటికి ఒక చోట అనుసంధానం కాలేదని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పౌరులకు ప్రభుత్వం అందించే సేవలు మరింత సమర్థవంతంగా అందించడానికి సాంకేతిక అవరోధాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్టీజీఎస్ ఒక పెద్ద డేటా లేక్ ను ఏర్పాటు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఉన్న డేటాను ఈ డేటా లేక్ తో అనుసంధానం చేయడం ద్వారా పౌరులకు డిజిటల్ సేవలు మరింత మెరుగ్గా అందించే సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఫోన్ ద్వారానే తమకు కావలసిన సర్టిఫికెట్లు పొందేందుకు వీలుగా మెటా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని భాస్కర్ తెలిపారు. వాట్సాప్ సేవలను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందిస్తున్నామని, అయితే సరిహద్దు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ప్రజల సౌకర్యం కోసం ప్రాంతీయ భాషలైన తమిళం, ఒరియా, కన్నడ భాషల్లోనూ అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి శాఖలను ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ సిడిటిఓను నియమించుకోవాలని అధికారులకు కాటమనేని భాస్కర్ సూచించారు. తమ శాఖలో అలాంటి వ్యక్తిని 2 రోజుల్లో గుర్తించి వారికి ఈ బాధ్యతలు అప్పజెప్పాలని అన్నారు. అలాగే ఆర్టీజీఎస్ డేటా లేక్ లో ఆయా శాఖలు తమ వద్ద ఉన్న డేటాను షేర్ చేసుకునే ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె దినేష్ కుమార్, డిప్యూటీ సిఇఓ మాధురి, పౌర సరఫరాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సౌరవ్ గౌడ్, ఐజీ టెక్నికల్ సర్వీసెస్ శ్రీకాంత్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వీరపాండ్యన్, జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు. ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శనీయం. ఒసీమా దబూతా. ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శనీయమని ఆఫ్రికా దేశాల్లో ఒకటైన బొత్సవానా దేశ ప్రతినిధులు ప్రశంసించారు. బొత్సవానా దేశ ప్రభుత్వ సలహాదారు అర్బన్ ఓసియా దబుత్ శుక్రవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. తమ దేశంలో కూడా ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్టీజీఎస్ డిప్యూటీ సిఇఓ మాధురి పాల్గొన్నారు. ఇక వాట్సాప్ ద్వారా అన్ని రకాల ధ్రువపత్రాలే కాకోకుండా ప్రస్తుతం ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వాట్సాప్ ద్వారానే పంపిణీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ విద్యార్థులు డౌన్లోడ్ కు అవకాశం. బోర్డు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా శుక్రవారం తెలిపారు. అదేవిధంగా ఇంటర్ బోర్డు వెబ్సైట్ లోనూ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ పుట్టిన తేదీతో విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వాట్సాప్ ద్వారా అయితే 9553000009 నంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు వాట్సాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ పుట్టిన తేదీలతో వారి యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ 2వ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు హాల్ టికెట్లను ఇంటర్ విద్యా మండలి విడుదల చేసింది. ప్రస్తుతం ఒకేషనల్ ప్రాక్టికల్స్ జరుగుతుండగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జనరల్ విద్యార్థుల ప్రాక్టికల్స్ హాల్ టికెట్లను వారి కళాశాలల లాగిన్ లోను https://bae.ap.gov.in వెబ్సైట్ లో
అందుబాటులో ఉంచినట్లు కార్యదర్శి కృతికా శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గత హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే మన మిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా విద్యా సేవలను ఎంపిక చేసుకుని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. కాబట్టి ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ అనేవి జరగబోతున్నాయి. వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ ని కూడా మీరు వాట్సాప్ ద్వారా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి దగ్గరగా వస్తున్నటువంటి తరుణంలో ఆదర్శ పాఠశాలల్లో, అంటే మోడల్ స్కూల్స్ లో 100% ఉత్తీర్ణత సాధించాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర ఆదర్శ పాఠశాల విభాగం ఆదేశాలు జారీ చేసింది. మెరుగైన మార్కులు, 100% ఉత్తీర్ణత కోసం ప్రత్యేక తరగతులు, అభ్యాసనం, వెనుకబడిన వారికి ప్రత్యేక నోట్స్ లాంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. సగటు అంతకంటే పై స్థాయిలో ఉన్న విద్యార్థుల మార్కులు మెరుగుపరిచేందుకు అదనపు స్టడీ మెటీరియల్ అందించాలని, విద్యార్థులందరికీ ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. పరీక్షలు దగ్గర పడే కొద్దీ విద్యార్థులపై అధిక ఒత్తిడి పెంచడం వల్ల అనర్థాలు చోటు చేసుకుంటాయని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు ప్రసాద్ వెల్లడించారు. మొత్తానికి ఆదర్శ పాఠశాలలో 100% ఉత్తీర్ణత రావాలి అంటూ ఇక్కడ ఆదేశాలు జారీ చేయడాన్ని చూస్తూ ఉన్నాం. ఇక కొత్త ఆదాయ చట్ట బిల్లుకు మంత్రివర్గం ఆమోదం. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన కొత్త ఆదాయ చట్టం బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదాయ పన్ను చట్టం 1960 స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. కొత్త చట్టంలో పన్నుల విధానాన్ని సరళతరం చేయనున్నారు. వీటితో పాటు లీగల్ భాషను కూడా సరళతరం చేస్తారు. అందరికీ నిబంధనలు అర్థమయ్యేలా వీటిని మారుస్తామని బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సమావేశాల్లోనూ కొత్త ఆదాయ చట్టం బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కొత్త బిల్లులో పన్ను చట్టాలను సరళీకృతం చేయడం, సంక్లిష్టతలను తగ్గించడం, పన్ను చెల్లింపును సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను చట్టం కంటే కొత్త చట్టం 50% చిన్నదని తెలిపారు. కాబట్టి మరి కొత్త ఆదాయ చట్టంకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. మొన్ననే మరి బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 12,75,000 వరకు ఉన్నటువంటి ఇన్కమ్ కు జీరో ట్యాక్స్ అంటూ పేర్కొన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇక బీఈడి ప్రవేశాలు కావాలి అనుకునేటటువంటి వారికి స్పాట్ అడ్మిషన్స్ అనేవి ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. బీఈడి స్పాట్ కౌన్సిలింగ్ కు సంబంధించిన గడువు పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2024-25 విద్యా సంవత్సరంలో బీఈడిలో అడ్మిషన్లు పొంది ఆయా కారణాలతో వైదొలిగిన విద్యార్థుల స్థానంలో స్పాట్ కేటగిరీ బి కింద అడ్మిషన్లు పొందడానికి ఈ నెల 9వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి టివి కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాల అభ్యర్థన మేరకు గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. 9వ తేదీలోగా ఆసక్తి గల అభ్యర్థులు డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించారు. కాబట్టి ఎవరైనా స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరై బీఈడి అడ్మిషన్ పొందాలి అనుకుంటే మరి ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ అంటే స్పాట్ కౌన్సిలింగ్ అనే దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా చేపట్టిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల ఆచూకీ లభ్యం కావడం లేదు. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదు కాని ప్రభుత్వ ఉద్యోగుల సమాచారాన్ని సేకరించి తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనంటూ సర్వే బృందాలను ఆదేశిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నాటికి వీరిలో 85,169 మంది ఉద్యోగుల వివరాలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో జియో ట్యాగింగ్ కాగా మిగిలిన 63,001 ఉద్యోగుల మ్యాపింగ్ కు వారి చిరునామాలు సర్వే బృందాలకు దొరకని పరిస్థితి. దీంతో ఆయా ఉద్యోగులు రాష్ట్రంలో నివాసం ఉండకుండా తెలంగాణలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారా, లేక పనిచేసే ప్రదేశంలో ఆయా ఉద్యోగులు నివాసం ఉండకుండా వారి స్వగ్రామాల్లో కుటుంబ సభ్యుల జాబితాలో వీరి పేర్లు ఉన్నాయా, లేక వారి కుటుంబ సభ్యులకు ఏమైనా ప్రభుత్వ పథకాలు అందుతుంటే అవి నిలిచిపోతాయి అనే ఆందోళనతో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కు ఆయా ఉద్యోగులు ముందుకు రావడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని గ్రామ మరియు వార్డు సచివాలయాల శాఖ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతోంది. మొత్తానికి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం తెలియజేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి
విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం, ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.